ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో కాంగ్రెస్ కార్యకర్త నాగ్ భండారిని హత్య చేశారు పోలీసులు. మారేడుబాక పంచాయతీ లింగాపురం గ్రామ సమీపంలో మృతదేహాన్ని వదిలి వెళ్లిపోయారు. మారేడుబాక వద్ద ఓ కార్యక్రమంలో ఉన్న నాగ్ భండారిని తీసుకెళ్లి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో కాంగ్రెస్ కార్యకర్త నాగ్ భండారిని హత్య చేశారు పోలీసులు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. లైన్ లో మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్, అప్డేట్స్ ఏంటి? శివాని, మనం చూడొచ్చు, గత కొంతకాలం నుంచి కూడా ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులతో రెచ్చిపోతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఒక పక్క శాంతి చర్చలను చెప్పుకుంటుంటే మరో పక్క ఇన్ఫార్మర్లకు సంబంధించిన వ్యవస్థ మొత్తం కూడా మావోయిస్టు ఖతం చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ వారం వ్యవధిలోనే ఇన్ఫార్మర్ అనే నెపంతో ఇద్దరిని కూడా హత్య చేశారు. ఈ రోజు కూడా మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త నాగ్ భండారిని అయితే దారుణంగా హత్య చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. నాగ్ భండారు అక్కడ ఉన్నటువంటి ఏరియాలో మారేడుపాక సంబంధించిన పంచాయతీ పరిధిలో లింగాపురం అనే గ్రామంలో సమీపంలోని మృతదేహాన్ని కూడా వదిలి వెళ్లారు మావోయిస్టులు. అయితే ఆ ప్రాంతంలోని ఏదైతే లింగాపురం గ్రామంలో ఒక జాతర జరుగుతుంది. జాతర కోసమని అక్కడికి తన వెళ్ళినోడు నాగు బండారు అక్కడ జాతర తిలకించడానికి వెళ్ళాడు. అయితే అక్కడ మావోయిస్టులు అతనిపై ముందుగానే మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆయన మొత్తం కూడా ఫాలో అప్ చేశారు. ఇంటికాని చెడిపోతుంది అనేది తను జాతరలోకి వెళ్ళిన సమయంలో అది తీసుకొచ్చి మాట్లాడాలని చెప్పి కూడా తీసుకొచ్చి పక్కనే ఉన్న అడవి ప్రాంతంలో దారుణంగా హత్య చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే గత కొద్ది కాలంగా తన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా పోలీసు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టులకు సంబంధించినటువంటి దళాలు కానీ, మావోయిస్టులకు సంబంధించిన కోరియర్ వ్యవస్థకు సంబంధించి కానీ మావోయిస్టులకు ఎవరెవరు సహకరిస్తున్నారు, ఏ గ్రామం నుంచి వాళ్ళకి ఎక్కువ నెట్వర్క్ ఉంటుంది, ఎవరెవరు పూర్తిగా దళాలను కలిసిస్తున్నారు, దాని మీద పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ పోలీసులకి తను ఇస్తున్నాడు, నాగ్ భండార్ ఇస్తున్నారని చెప్పేసి కూడా మావోయిస్టులు హతమార్చినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే తను జాతరలో ఉన్న సమయంలోనే మాట్లాడాలని తీసుకెళ్లిన వెంటనే కూడా నరికి చంపినట్టు పరిస్థితిగా పడుతుంది. వాస్తవానికి మధ్యకాలంలో మావోయిస్టులు అక్కడ కూడా ప్రజా కోర్టులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నిర్బంధం ఎక్కువ ఉంది మావోయిస్టుల మీద, పోలీసుల నిర్బంధం, నిత్యం కూడా ఎదురుకాల్పులు, ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే గతంలో ఎవరైతే ఇన్ఫార్మర్ గా ఎవరిచ్చారో వాళ్ళకి పలుసార్లు కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. ఈ పద్ధతి మార్చుకోకపోతే ప్రజా కోర్టు పెడతామని చెప్పేసి కూడా గత కొంతకాలం కంచి కూడా వాళ్ళని హెచ్చరికలు జారీ చేసుకుంటూ వస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇంకా వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పక్క కూడా మావోయిస్టులకి సంబంధించి ఎవరెవరు వాళ్ళకి ఆహార పదార్థాలు అందిస్తున్నారు, ఎవరెవరు మెడిసిన్ అందిస్తున్నారు, ఎవరెవరు ఆ గ్రామాల్లో సహకరిస్తున్నారు, దళాల కదలికలేంటి, దళాలకు సంబంధించి ఎవరొచ్చి ఇలా లీగల్ కార్యకర్తలు ఎవరు కలుపుతున్నారు, దళకు సంబంధించిన సభ్యులు అని చెప్పి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరా తీసినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పూర్తిగా కూడా పోలీసులకి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లకి ఇన్ఫర్మేషన్ తను ఇస్తున్నాడని చెప్పి కూడా మావోయిస్టులు అయితే అంటున్నారు. పూర్తిగా కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేరుగా పోలీసులకు అందజేసేది ఇతనే అని చెప్పేసి కూడా దారుణంగా హత్య చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. ఇంకా ఎవరైనా సరే పోలీసులకి, ఎందుకంటే పలుమారు సార్లు హెచ్చరికలు చేస్తాం, పోలీసులకు సంబంధించి ఎవరైతే ఇన్ఫార్మర్ వ్యవహరిస్తున్నారో మావోయిస్టులకు సంబంధించిన ఆచూకీ చెప్తున్నారో ఇవన్నీ చెప్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై దాడులు చేస్తాం, హత్యలు చేస్తాం అని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే ఒక లేఖ అయితే విడుదల చేశారు. అంతేకాకుండా తనను హత్య చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఏదంటే పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నట్టు నిర్బంధం నేపథ్యంలో అక్కడ పోలీసుకు సంబంధించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళని హతం చేస్తామని చెప్పేసి కూడా ఒక హెచ్చరిక పత్రం కూడా జారీ చేసినట్టు పరిస్థితి మనం చూస్తుంది. ఎందుకంటే వారం వ్యవధిలోనే ఇద్దరిని కూడా దారుణంగా హత్య చేశారు. ఇద్దరు కూడా గిరిజనులనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించిన పక్క సమాచారాన్ని కావాలనే అక్కడ ఆ పోలీసులకు అందజేస్తున్నారు. వాళ్ళు ఇచ్చేవంటి ఆ డబ్బులకు ఆశపడి పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించిన సానుభూతి పరులు కానీ, మావోయిస్టులకు సంబంధించిన లోకల్ ఏరియా కమిటీలు ఏవైతున్నాయో విలేజ్ లో ఉండే కమిటీలకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా మా పోలీసులకు చేరవేస్తున్నారని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా ఇది హెచ్చరిక అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ప్రజా కోర్టు పెట్టి మాత్రమే మావోయిస్టులు శిక్షించే వాళ్ళు ఎవరైనా కోర్టులు ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆ ప్రజా కోర్టు కూడా నిర్వహించట్లేదు. అనుమానం వచ్చినా సరే ఆ పక్క సమాచారంతో పోలీసులకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరైనా చెప్పినా సరే వెంటనే అతను అయితే హత్య చేసినట్టు పరిస్థితి కాపడుతుంది. ఇంతకుముందు కంటే వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు, 1-2 సార్లు వార్నింగ్లు ఇచ్చి ప్రజా కోర్టు పెట్టి అక్కడ శిక్షలు విధించేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి టైం కూడా ఏం తీసుకుంటే మావోయిస్టు
వెంటనే కూడా పోలీస్ ఇన్ఫార్మర్ అనే సమాచారం అందుతుందాలు ఎమ్మటే కూడా హతమార్చే ప్రయత్నం చేస్తున్నారు, హతమారుస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మావోయిస్టుల హత్యలకు సంబంధించి ఎవరైతే ఇన్ఫార్మర్ అనే ప్రయత్నాలు హత్యలు చేశారో ఆ రెండు సంబంధించిన హత్యలు కూడా ఎక్కడ కూడా ప్రజాకోర్టు నిర్వహించలే, కేవలం మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారని చెప్పేసి కూడా హత్య చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైనా ఒక హెచ్చరికలు అయితే మావోయిస్టులు జారీ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. శివాని, థ్యాంక్ యూ.